అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలిసి అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనం స్కూల్లో పంపించే ముందు పిల్లలకి ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఏమేమి చేసి పంపించాలి అనే దాని మీద ఈరోజు వీడియో అండి. నేనైతే ఏం చేశానో అదే చెప్తాను. నాకు ఎలాగ వర్కౌట్ అయింది ఏంటి, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం స్కూల్కి పంపించే దగ్గర నుంచి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కంప్లైంట్స్ రావటమే కదండి. ఇంకా అందుకని ఆ విషయం మీద నేను కొంచెం డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. మామూలుగా మనం 2 years అప్పుడు 2.5 years ఉన్నప్పుడు తెలుస్తుంది కదా పిల్లలకి ప్రాబ్లం ఉంది అని. ఇంకా అప్పుడు వర్కౌట్ చేస్తాం కదా, అప్పుడు ఏ విధంగా చేయాలి, మనం స్కూల్కి పంపించినప్పుడు కంప్లైంట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అది చెప్తాను. ఫస్ట్ మనం పిల్లలకి ఏంటి, స్పీచ్ రావాలి, సిట్టింగ్, ఐ కాంటాక్ట్, ఈ 3 ఉంటే కనుక కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉన్నా సరే నెమ్మదిగా సెట్ అవుతాయి అనుకుంటున్నాం కదా. ఫస్ట్ సిట్టింగ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలండి. సిట్టింగ్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఎలాగ, నేనైతే కిచెన్లోనే బాబుకి తీసుకొచ్చాను. ఎప్పుడు వంట చేసేటప్పుడు తనకు చూపించటము, తనని కొంచెం నా పక్కనే కూర్చోబెట్టుకుని ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేసుకుని చేశాను కదండి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ అండి. నేను ఈ మధ్యన ఒక గుజరాతీ ఛానల్ అనుకుంటా అండి, అది గుజరాత్ వాళ్ళది, హిందీలో ఉంది ఛానల్. ఒక ఆశ్రమం లాంటిది, ఆటిజం సంబంధించింది. వాటిలో చాలామంది అండి న్యాచురల్, దాదాపు సివియర్గా ఉన్న కిడ్స్ ఉన్నారు. 50 members పైనే ఉన్నారండి. కిడ్సే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ న్యాచురల్ వాకింగ్ చేయిస్తున్నారండి. న్యాచురల్ వాకింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 6కి 6:30కి బయట ఓపెన్ ఏరియా బాగా ఉంది, అదంతా నాకు తెలిసి పొలాలు అలాంటి ఏరియాలో కట్టినట్టున్నారు. మంచి గాలి వస్తుంది, దాంట్లో వాక్ చేయిస్తున్నారు వాళ్ళు. నేను కూడా చెర్రీకి అలాగే చేయించానండి. మామూలుగా అంత న్యాచురల్ గాలి అయితే కాదు, నార్మల్గా పీస్ఫుల్గా ఉంటుంది కదండి ఎర్లీ మార్నింగ్ మొత్తం రోడ్డు మీద అయినా సరే. అప్పుడు మేమిద్దరం సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ, చెర్రీతో పాటు నేను కూడా సైక్లింగ్ చేసేదాన్ని అప్పటి నుంచే. చిన్న సైకిల్ తీసుకునేవాడు, వాడు చేస్తుంటే వాడితో పాటు వాకింగ్ చేయించేదాన్ని. స్లిప్పర్స్ లేకుండా బయట నడిచేవాళ్ళం, ఇంటి ముందుగానే, ఎక్కువ దూరం కాదండి, ఇంటి ముందు అలా నడిచేవాళ్ళం. అట్లా ఫిజికల్ యాక్టివిటీస్కి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అప్పుడే సిట్టింగ్ వస్తుంది. వాళ్ళు ఎందుకంటే బాగా అలసిపోయారనుకోండి మన దగ్గర కూర్చోటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మన పిల్లలు హైపర్ యాక్టివ్ కదా, అందుకని ఖచ్చితంగా సిట్టింగ్ ఉండాలండి. తర్వాత ఐ కాంటాక్ట్ కూడా ఇందులోనే వచ్చేసింది కదా. నేనైతే మనకు సిట్టింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఐ కాంటాక్ట్ వచ్చేస్తుంది కదా. మనం పిల్లల్ని మామూలుగా ట్యూషన్కి అలాగా పంపించినప్పుడు కూడా వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇవ్వాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది యూజ్ అవుతుంది వాళ్ళకి. మేడమ్స్కి మనం వాళ్ళు పిలిచిన వెంటనే రెస్పాండ్ అవ్వాలంటే. ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, మనం పిల్లలకి స్కూల్లో నార్మల్గా ఒక నేమ్ పెడతాము, నిక్ నేమ్ ఒకటి ఉంటుంది. ఏదైనా సరే ఫస్ట్ నుంచి ఒక నేమ్ పిలుస్తాం కాబట్టి అదే అలవాటు అయిపోతుంది. దాదాపు పిల్లల లైన్లో పడేంత వరకు ఆ నిక్ నేమ్ అయితే నిక్ నేమ్, లేకపోతే రియల్ నేమ్ అయితే రియల్ నేమ్, ఏది అలవాటో పిల్లలకి ఆ పేరుతోనే పిలిపించాలండి. మెయిన్ అది, అలాగైతేనే వాళ్ళు అలవాటు పడతారు. మనం ఇంట్లో చెర్రీ అని పిలుస్తాం, స్కూల్కి వెళ్ళిన తర్వాత శ్రీచరణ్ అని పిలుస్తారు. వాడు చూస్తాడా అండి శ్రీచరణ్ అంటే, అసలు ఎవరో కూడా తనకు తెలియదు. సో మేము చెర్రీకి 4 years వరకు స్కూల్లో చెర్రీ అనే పిలిపించామండి. ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత అనుకుంటా శ్రీచరణ్ అని వాడు ఎగ్జామ్స్లో రాసి అలవాటు పడ్డాడు కదా, అప్పుడు ఓహో నన్నేమో ఇది అని తనకు అర్థమయ్యి శ్రీచరణ్ అని పిలిచినా కూడా పలికేవాడు అంతే. 4 years వరకు మేము చెర్రీ, బచ్పన్ స్కూల్లో చదివాడు కదా, అప్పటి వరకు చెర్రీ అనే పిలిపించేవాళ్ళం. అది ఒకటి మాత్రం స్కూల్లో ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి మనం ఒక నేమ్ని కంటిన్యూ చేయాలండి. తర్వాత ఏంటంటే, మనం మామూలుగా పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉన్న ఐటమ్స్ని చూపిస్తూ ఉండాలి. దూరంలో బాల్ పడిపోయింది అనుకోండి, చూడమ్మా అదిగో బాల్ తీసుకురానా, అలాగా. ఏమైనా బోర్డ్స్ వెళ్తూ ఉంటాయి, హెన్స్ కానీ బోర్డ్స్ పైన కానీ వెళ్తూ ఉన్నాయనుకోండి, అవి చూపించాలి. ఎందుకో తెలుసా అండి, టీచర్స్ వాళ్ళు బోర్డు మీద రాస్తారు కదండి, వాటి మీద కాన్సన్ట్రేషన్ రావటం కోసం మనం దూరంగా ఉన్న వస్తువుల్ని చూపించటం అలవాటు చేయించాలి. ఇది మెయిన్ థింగ్ అండి. ఎందుకంటే పిల్లలకి ఎదురుగా కూర్చుని చెప్పటం అలవాటు మన కిడ్స్కి, ఎందుకంటే దూరంగా ఉంటే వాళ్ళు చూడరు కాబట్టి. సో అలా చెప్పి అలవాటు చేసి స్కూల్కి పంపించి బోర్డు మీద చూడమంటే ఎందుకు చూస్తాడండి, చూడరు కదా.
అందుకని దూరంగా ఉన్న వస్తువుల్ని ఫస్ట్ నుంచి అలవాటు చేయాలండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలకి రాయించడం మెయిన్ అస్సలు ఇంట్రెస్ట్ పెట్టరు. సో నేనైతే ప్లే మోడ్లోనే రాయించాను. ఏదో ఒకటి ఆడటం, ఏ లెటర్ రాయటం. మా వాల్ మొత్తం హాల్ వాల్ మొత్తం 3-4 బోర్డ్స్ ఉండేవి. బ్లాక్ కలర్ ఉండేది, వైట్ ఉండేది. వైట్ది అయితే మార్కర్తో రాస్తాం కదండి, అది ఉండేది. బ్లాక్ కలర్ షీట్ లాంటిది ఉండేది, దాని మీద ఇవి చాక్తో రాయొచ్చు కదా, అదొకటి. ఇంకా చిన్న చిన్నవి ప్లే టైప్లో ఉంటాయి కదండి, మనకి బాగా ఆన్లైన్లో అవి దొరుకుతాయి కదా, అలాంటివి 2-3 ఉండేవి అన్నమాట. స్లేట్ పెన్సిల్తో రాయొచ్చు, వాటి మీద పెన్సిల్తో రాసే ఉంటాయి కొన్ని. ఇలాంటివన్నీ 4-5 ఐటమ్స్ మీద నేను వాటితో ప్రాక్టీస్ చేయించేదాన్ని. వాటి మీదే కాదండి, ఫ్లోర్ మీద రాసేవాడు. మళ్ళీ వంట చేస్తూ ప్లాట్ఫామ్ ఉంటుంది కదండి, దాని మీద రాయించేదాన్ని. వాల్స్ అయితే చెప్పొద్దు, మా హాల్ మొత్తం పాడైపోయింది, పాపం ఓనర్ ఫీల్ అయ్యాడు కూడా. ఆ విధంగా వాల్స్ మీద రాయించేదాన్ని. అలా రాయించడం వల్ల చెర్రీకి పెన్సిల్ గ్రిప్ వచ్చింది. అదొకటి. మెయిన్ థింగ్ ఏంటంటే బాడీ మసాజ్ అండి. మీ ఇష్టం, కొంతమంది ఆలివ్ ఆయిల్ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. నేను ఒకటని ప్రిపేర్ ఏం చేయనండి. నేనైతే చెర్రీకి ఆవ నూనెలో కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు వేసి అది బాగా మరగనిచ్చేసేదాన్నండి. మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అది బాగా మసాజ్ చేసేదాన్ని. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేసేదాన్ని. ఇది ఏంటంటే నార్త్ సైడ్లో వింటరు రేజినీ సీజన్లో బాగా యూస్ చేస్తారండి ఈ ఆయిల్. పిల్లలకి కఫం అది పట్టకుండా, జలుబు చేస్తుంది కదా, అది పట్టకుండా గోరువెచ్చని నూనె చెస్ట్ మీద అప్లై చేస్తారు. కానీ నేను మాత్రం, వాళ్ళు చెప్పారు నాకు ఒకసారి చిన్నప్పుడు చెర్రీకి జలుబు చేస్తే అలా చేయమని చెప్పారు. ఇంకా నేను దాన్నే బాడీ మసాజ్ మొత్తం చేసేదాన్ని, ఫుల్గా చేయించుకునేవాడు. ఒక్కొక్కసారి అయితే దాని స్మెల్ తట్టుకోలేక వాష్రూమ్లోనే చేసి అప్పుడే స్నానం చేయించేసిన రోజులు కూడా ఉన్నవి. కానీ చాలా యూజ్ అవుతుందండి. వేలుకు వేలు పెట్టి ఆలివ్ ఆయిల్ కొని చేసే కన్నా ఆవ నూనె చాలా యూజ్ అవుతుంది. అంటే మిగతా నూనెలకి ఏమీ వాడొద్దు, నువ్వుల నూనె ఉన్నాయి, ఎవరిష్టం వాళ్ళది. కానీ వింటర్ రైనీ సీజన్లో ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది మనకి చెర్రీకి. అందులోనూ కూడా నేను ఇయర్లీ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి వేయిస్తానండి. చాలా వరకు మిగతా పిల్లలతో పోల్చుకుంటే ఎందుకు వేయించేదాన్ని అంటే, చెర్రీకి నేను 4th ఇయర్ నుంచి వేయిస్తున్నాను. ఇప్పుడు కాదు, 4th కాదనుకుంటాను, 6th ఇయర్ నుంచి అండి. 6th ఇయర్ నుంచి వేయిస్తున్నాను. నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు, ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల చెర్రీకి ఇయర్ మొత్తం, ఈవెన్ సమ్మర్లో కూడా బాగా జలుబు చేసేస్తూ ఉండేదాన్ని. ఇంకా అప్పుడు ఆ డాక్టర్ తెలుసు కదండి, డాక్టర్ కమర్షియల్ కాదు, మంచి డాక్టర్ అన్నమాట. రాయపూర్లో ఉన్నప్పుడు తను సజెస్ట్ చేస్తే అప్పుడు వేయించాము స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్. అప్పటి నుంచి ఇయర్లీ వన్స్ వేయించాలంట. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నామండి. చాలా యూజ్ అవుతుంది. నేనైతే చెప్తాను, ప్రిఫర్ చేస్తాను, కానీ ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇయర్లీ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి వేయిస్తాను. చాలా బాగా, ఇప్పటికీ కూడా చాలా రేరు, జలుబు ఎక్కువ చేయదు. ఇవ్వండి. అయితే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మాత్రం ఎలాగా ఉండాలి అంటే నేను ఆల్రెడీ చెప్పానండి, మళ్ళీ చెప్దామనుకుంటున్నాను. ఈ వీడియో లెంత్ అయిపోతుందని కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మేడంతో ఎలా మాట్లాడాలి, మనం స్కూల్ వాళ్ళతో ఏం మాట్లాడాలి. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే, మనం అడ్మిషన్ ఫీజు అవన్నీ కట్టేస్తాం కదా, ఫస్ట్ టర్మ్ ఫీజు, వాటి కోసం చాలామంది అసలు నో ఇష్యూ అని చెప్తారనమాట. సో ఆ టైంలో మనం ఏమేమి మాట్లాడుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ వెంటనే ఇంకో వీడియో పెడతానండి, చూడండి. యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో చూస్తూ వీడియోస్ చేస్తున్నానండి. దాదాపు నేను చేసినవి చెప్తున్నాను. మీకు యూజ్ అయితే కనుక చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. బై బై.